ఒక కన్య. అమ్మో, దత్తాత్రేయుల వారంటే మహానుభావుడండి నిజంగా. ఆయన ఏం ఉత్తిరే కన్య ఆయనకి గురువు ఎలాగండి అంటే ఆయన దానికి ఒక చిన్న ఆఖ్యానం చెప్పారు. పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉండేది. ఆడపిల్లని వెతుక్కునేవారు మగపిల్లివారు. అసలు అదే సరి అయిన సంప్రదాయం. తన కొడుక్కి యోగ్యమైనటువంటి కాంత ఎక్కడ ఉన్నది అని తన స్నేహితుల్ని పంపించి వెతికిస్తాడు ఆ పెండ్లి కుమారుని యొక్క తండ్రి. మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో చదవండి. అలా ఆడపిల్లకి తగిన వరుడి కోసమని పంపించాడు. 3వ అధ్యాయంలో కొంచెం తిరగబడింది అక్కడ. అసలు పెండ్లి కొడుకు యొక్క తండ్రి గారే కన్య కోసమని వెతుకుతూ ఉంటారు. అలా ఒకానొకప్పుడు ఫలానా ఊళ్ళో ఫలానా వారి అమ్మాయి ఉందిట. ఆ అమ్మాయి చాలా మంచి నడువడి కలిగినటువంటి పిల్లట. చాలామంది ఒక తప్పు మాట మాట్లాడుతుంటారు, ఆ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కష్టమైపోతున్నారండి. పచ్చపర్థం. నాకు తెలుసండి వ్యక్తిగతంగా నా జీవితంలో సరి అయిన నడువడి కలిగిన ఆడపిల్ల అయితే, మన్నన మర్యాద తెలుసున్న ఆడపిల్లలైతే, ఆ ఆడపిల్ల మా ఇంటి కోడలవ్వాలంటే మా ఇంటి కోడలవ్వాలని పూజలు వ్రతాలు చేసే కుటుంబాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆడపిల్లకి ఎప్పుడూ ఆ పెద్దపీట ఉంది. ఆడపిల్లని కోడలిగా చేసుకుందామని ఒక ఐశ్వర్యవంతుడు తన బంధువులతో కలిసి ఒక ఊరు వెళ్ళి ఆ అమ్మాయి ఉన్న ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అమ్మ ఆ అమ్మాయిని అడగరు కదా, మా అబ్బాయి ఉన్నాడు, నేను చేసుకుందామని వచ్చామంటారు కదా, అమ్మ మీ నాన్నగారు ఏరి అని అడిగాడు. అడిగితే మా తండ్రి గారు ఏదో గ్రామాంతరం వెళ్ళారండి, లేరు. మీ అమ్మగారు ఏరి, మా నాన్నగారితో వెళ్ళారు. ఏదో మిగిలిన వాళ్ళు మీ అన్నగారు ఎవరు అందరూ వెళ్ళారండి, నేను ఒక్కత్తేనే ఉన్నాను, మీరెవరు? అబ్బే నీతో మాట్లాడేది కాదులే అమ్మా, మీ ఇంట్లో ఆడపిల్లని మా ఇంటి కోడలు చేసుకోవడానికి మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాం. ఆ పిల్లంది కూర్చోండి, మీరు ఎండన వచ్చారు, మీకు కొంచెం ఆతిథ్యం ఇవ్వాలి కదా, ఏదైనా కొంత పలహారం పెడతాను కూర్చోండి అని ఆ పిల్ల లోపలికి వెళ్ళింది. వెళ్ళి చూస్తే ఏదో పదార్థం గబగబా చేయాలంటే ఏం చేస్తామండో అట్టు ముక్కో ఏదో పోస్తారు. ఆ బియ్య పిండో మైదా పిండో కలిపేసి 2 పొంగరాలు వేసేస్తే తేలిగ్గా అయిపోతుంది. కానీ ఇంట్లో బియ్య పిండి లేదు. ఆ పిల్ల ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి తను బియ్యం దంపుకుంటోంది అనుకోండి, కొంచెం అమర్యాదగా ఉంటుందని ఆ పిల్ల బియ్యాన్ని పోసి దంపుతుంటే చేతి గాజులు ఒకదానికొకటి కొట్టుకుని చప్పుడైతే ఆ పిల్ల గాజులు తీసి పక్కన పెట్టి 2 గాజులే ఉంచుకుని దంపుతోంది. దంపుతున్నా కూడా ఈ 2 గాజులు తగులుకుని చప్పుడు వస్తే ఆ పిల్ల ఏం చేసిందంటే, చప్పుడు వస్తే వీళ్ళు ఏమ్మా ఇప్పుడు దంపుతున్నావు, మీ ఇంట్లో బియ్య పిండి లేదా అని అడుగుతారు. అంటే కాస్త ఎవరైనా ఇంటికి వస్తారేమో, కాస్త గబుక్కుని ఏదైనా పెట్టవలసి వస్తే ఇంట్లో ఏదైనా సిద్ధంగా ఉండాలని, ఉన్న ఇల్లు ఏది ఉందో ఆ ఇల్లు అతిథుల కోసం అప్రమత్తమైన ఇల్లు, అలా అప్రమత్తత లేదా అనుకుంటారేమోనని ఆ పిల్ల ఏం చేసిందంటే దంపుతున్నట్టు తెలియకూడదని ఒక్కొక్క గాజే ఉంచుకుని, మొత్తం గాజులు లేకుండా ఉండకూడదు ఆడది, అందుకని ఒక్కొక్క గాజు ఉంచుకుని ధాన్యం దంపింది. దత్తాత్రేయ స్వామి వారు ఇది చూశారు. ఈ పిల్ల నాకు గురువు. ఎందుకు ఈ పిల్ల నాకు గురువు అంటే, ఈ పిల్ల చేతికి 2 గాజులు ఉంటే చప్పుడైంది, ఒక గాజు ఉంటే చప్పుడు అవలేదు. మనిషికి ఈశ్వరుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? మాట చేత పుణ్యము మూట కట్టుకోవచ్చు, పాపము మూట కట్టుకోవచ్చు. తెలిసి తెలియక ఒక మహాత్ముడిని పట్టుకుని మీరు ఒక పరిహాసం ఆడారనుకోండి, అది కట్టి కుడిపేస్తుంది. ఎందుకనంటే ఆయన పట్టించుకోకపోతే ఈశ్వరుడు పట్టించుకుంటాడు వచ్చిన గొడవ.